Hi, hello and welcome to ETA Exclusive. Present కుర్ర హీరోలు సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేస్తున్నారు. వందల కోట్లు కొల్లగొడుతూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నారు. అందుకే ఈ జనరేషన్ తో పోటీ పడేందుకు మరింత కష్టపడాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్. అప్కమింగ్ సినిమాలో వింటేజ్ చిరును గుర్తు చేసేందుకు అప్పటి క్రేజీ కాంబినేషన్స్ ను సెట్ చేస్తున్నారు. ప్రెజెంట్ వశిష్ఠ దర్శకత్వంలో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరాలో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఈ సినిమాలో చిరు లుక్ రివీల్ అయింది. 90s మెగాస్టార్ ను గుర్తు చేసేలా యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు చిరు. కథ డిమాండ్ మేరకు ఎంతో వర్కౌట్ చేసి యంగ్ లుక్ లోకి మారిపోయారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఖైదీ నెంబర్ 150 సినిమా కోసం డాన్సులు ఇరగదీశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీలో లారెన్స్ కొరియోగ్రాఫ్ చేసిన రత్తాలు రత్తాలు పాట అప్పట్లో చార్ట్ బస్టర్. కానీ ఆ తర్వాత మెగా మూవీస్ లో ఆ రేంజ్ డాన్సులు కనిపించలేదు. అందుకే నెక్స్ట్ మూవీలో ఆ లోటు తీర్చేయాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్. విశ్వంభర సినిమా కోసం ఓ మంచి డాన్స్ నెంబర్ ను కొరియోగ్రాఫ్ చేస్తున్నారు లారెన్స్. 9 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ మంచి హైప్ క్రియేట్ అయింది. సైడ్ డాన్సర్ గా ఉన్న లారెన్స్ కు హిట్లర్ సినిమాతో తొలి బ్రేక్ ఇచ్చింది చిరునే. ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్ లాంటి సినిమాలో బ్లాక్ బస్టర్స్ సాంగ్స్ వచ్చాయి. ఇప్పటికీ ఈ కాంబో రిపీట్ అవుతుందంటే హైప్ మామూలుగా ఉండదు. అందుకే విశ్వంభర సాంగ్ కూడా చిరు కెరీర్ లో మరో స్పెషల్ సాంగ్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. డార్లింగ్ ప్రభాస్ ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నారు. అయితే ఈ సక్సెస్ ల విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు డార్లింగ్. ఏంటా సెంటిమెంట్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఒకే సినిమాలో 2 షేడ్స్ చూపిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కూల్ యాంగిల్ తో పాటు తన ఇమేజ్ కి తగినట్టుగా మాస్ ఆడియన్స్ ని ఊపేసే రెబల్ షేడ్ ని కూడా ఒకే సినిమాలో చూపిస్తున్నారు. ఈ ఫార్ములా డార్లింగ్ కి బాగానే కలిసొస్తుంది. ప్రభాస్ ఇమేజ్ ని మార్చేసిన మిర్చి దగ్గర నుంచి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD వరకు ప్రభాస్ చేసిన ప్రతి సక్సెస్ఫుల్ సినిమా విషయంలో ఈ ఫార్ములానే వర్కౌట్ అయింది. ఒకే సినిమాలో 2 క్యారెక్టర్స్ లేదా 2 షేడ్స్ ని చూపిస్తూ అన్ని ఏజ్ గ్రూప్లను కవర్ చేస్తున్నారు డార్లింగ్. బాహుబలిలో తండ్రి కొడుకులుగా 2 క్యారెక్టర్స్ చేశారు. సాహోలో దొంగ పోలీసుల ఆటలో 2 రోల్స్లో తానే కనిపించారు. సలార్లో గొడవలకు పోని సాధారణ వ్యక్తిగా, విధ్వంసం సృష్టించే రాక్షసుడిగా 2 షేడ్స్ ని చూపించారు. కల్కీలో కూడా సిల్లీ బౌంటీగా, కర్ణుడు ఆవహించిన వీరుడిగా 2 డిఫరెంట్ షేడ్స్ ని చూపించారు. అయితే ఈ ఫార్ములాని పక్కన పెట్టిన ప్రతిసారీ డార్లింగ్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. రాధేశ్యామ్ సినిమాలో ప్రేమికుడిగా, ఆదిపురుష సినిమాలో రాముడిగా నటించిన ప్రభాస్ ఆ 2 సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించలేకపోయారు. హిట్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా చేస్తున్న దిల్ రాజు ఆ సినిమా రిలీజ్ విషయంలో కూడా హిట్ టైమింగ్ కే రావాలని ఫిక్స్ అయ్యారు. జెట్ స్పీడ్ తో సినిమాను ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. F2, F3 సినిమాల తర్వాత విక్టరీ హీరో వెంకటేష్, కమర్షియల్ కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది. SVC 58 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన ఈ సినిమాలో ఎక్స్కాప్ గా కనిపించబోతున్నారు వెంకీ. అనిల్ మార్క్ ఫన్ అండ్ ఎమోషన్స్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ప్రీ లుక్ లో సినిమా థీమ్ ఏంటన్నది కూడా రివీల్ చేశారు. ఓ ఎక్స్కాప్, అతని భార్య, పాత గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే ట్రయాంగులర్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ జానర్ ప్రెజెంట్ వెంకీ ఇమేజ్ కు, కామెడీ టైమింగ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అందుకే సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉంది మూవీ టీం. ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న దిల్ రాజు రిలీజ్ ను కూడా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ టైంలోనే రిలీజ్ విషయంలో నిర్ణయం తీసేసుకున్నారు. దిల్ రాజుకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి సీజన్ లోనే నెక్స్ట్ మూవీని కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వెంకీ, అనిల్ కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ F2 సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత F3 సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేదు. అందుకే ఇప్పుడు హ్యాట్రిక్ మూవీని హిట్ డేట్ కు తీసుకురావాలని కష్టపడుతున్నారు. ఆల్రెడీ నార్త్ సినిమా ఆధిపత్యానికి తెరపడింది. ఇప్పుడు హవా అంతా సౌత్ సినిమాదే. మన దగ్గరే కాదు, బాలీవుడ్ స్టార్స్ కూడా సాలిడ్ హిట్ కావాలంటే సౌత్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో నార్త్ స్టార్స్ కు మెమరబుల్ హిట్స్ ఇచ్చారు మన దర్శకులు. ఈ ట్రెండ్ లో అప్కమింగ్ సినిమాల విషయంలోనూ మన దర్శకుల పేర్లే గట్టిగా వినిపిస్తున్నాయి. కల్కి 2898 AD సినిమా విషయంలో ప్రభాస్ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో ఆ సినిమాలో కీలక పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్ గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. బిగ్ బీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ రేంజ్ ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్ ఇంతవరకు పడలేదు. అందుకే బిగ్ బీకే బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ అంటున్నారు నార్త్ క్రిటిక్స్.
రీసెంట్ గా షారూక్ ఖాన్ కు కూడా ఇలాంటి సక్సెస్ ఇచ్చారు సౌత్ డైరెక్టర్ అట్లీ. దాదాపు 10 ఏళ్ల పాటు సక్సెస్ కోసం ఎదురు చూసిన షారూక్ పఠాన్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆ సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేసేందుకు సౌత్ డైరెక్టర్ ను నమ్ముకున్నారు. అట్లీ దర్శకత్వంలో చేసిన జవాన్ సినిమాతో 1000 కోట్ల మార్కును టచ్ చేశారు. సౌత్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగ అయితే బాలీవుడ్ హీరోల ఇమేజ్ రే మార్చేస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. వరుస ఫ్లాప్లో ఉన్న షాహిద్ ఈ సినిమాతోనే బౌన్స్ బ్యాక్ అయ్యారు. తాజాగా రణబీర్ కపూర్ కు కూడా బిగ్ హిట్ ఇచ్చారు సందీప్. ఈ కాంబోలో తెరకెక్కిన యానిమల్ రణబీర్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించింది. ఈ లైనప్ చూస్తే సౌత్ స్టార్స్ కే కాదు, నార్త్ స్టార్స్ కు కూడా ఇప్పుడు బిగ్ బ్రేక్ కావాలంటే సౌత్ డైరెక్టర్సే దిక్కంటున్నారు సినీ జనాలు. సినిమా సెలెక్షన్ విషయంలో పక్కాగా ఉంటున్నారు టాలెంటెడ్ బ్యూటీ నిత్య మీనన్. తాను సెట్ చేసిన బార్స్ లో ఉన్న సినిమాలకే ఓకే చెప్తున్నారు. అందుకే తక్కువ సినిమాలు చేసిన వరుస హిట్స్ తో ఫామ్ చూపిస్తున్నారు ఈ బ్యూటీ. సినిమాల విషయంలో సెలెక్టివ్ గా ఉంటున్న నిత్య మీనన్ లాంగ్ గ్యాప్ తర్వాత ఆ మధ్య భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఆడియన్స్ లో పలకరించారు. ఆ సినిమా నిత్య కెరీర్ కు పెద్దగా హెల్ప్ అవ్వకపోయినా ఒక బిగ్ హిట్ మాత్రం ఈ బ్యూటీ ఖాతాలో పడింది. వరుస సక్సెస్ లతో సూపర్ ఫామ్ లో ఉన్న ధనుష్ మూవీతో మరో సూపర్ హిట్ అందుకున్నారు నిత్య మీనన్. తిరుచిత్రంబలం సినిమాలో ధనుష్ తో పోటీపడి నటించి ఆకట్టుకున్నారు. గ్లామర్ రోల్ కాకపోయినా తనదైన స్టైల్లో ఆ క్యారెక్టర్ ను ఆడియన్స్ కు దగ్గరయ్యేలా చేశారు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ టాలెంటెడ్ బ్యూటీ. మోస్ట్ టాలెంటెడ్ విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మహారాజా సినిమాతో 100 కోట్ల హిట్ అందుకున్న విజయ్ సేతుపతి నెక్స్ట్ ఓ ఫ్యామిలీ డ్రామాలో నటించేందుకు ఓకే చెప్పారు. ఈ సినిమాలో విజయ్ కి జోడీ నిత్యాను సెలెక్ట్ చేశారు మేకర్స్. ఇద్దరు టాప్ పర్ఫార్మర్స్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ మూవీ కాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. కేజీఎఫ్ సిరీస్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న యష్ నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేసేందుకు చాలా టైం తీసుకున్నారు. రాఖీబాయ్ ఇమేజ్ ను కంటిన్యూ చేసే రేంజ్ సబ్జెక్ట్ కోసం చాలా రోజులు వెయిట్ చేశారు. ఫైనల్ గా మలయాళ దర్శకురాలితో టాక్సిక్ అనే సినిమాను స్టార్ట్ చేశారు యష్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అప్పటి వరకు కన్నడ హీరోగా మాత్రమే ఉన్న యష్ ని ఒక్కసారిగా పాన్ ఇండియా రాఖీభాయ్ ని చేసిన సినిమా కేజీఎఫ్. 2 భాగాలుగా రిలీజ్ అయిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయాన్ని సాధించింది. బాహుబలి తరువాత ఆ రేంజ్ లో సౌత్ సినిమా సత్తాను ప్రపంచానికి చూపించింది. కేజీఎఫ్ తో వచ్చిన రేంజ్ యష్ ని డైలమాలో పడేసింది. ఆ తర్వాత ఎలాంటి సబ్జెక్ట్ చేయాలి, నేపథ్యం ఎలా ఉండాలి అన్న విషయంలో చాలా రోజులు ఆలోచించారు. ఫైనల్ గా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో మరోసారి గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు రాఖీభాయ్. కేజీఎఫ్ సినిమాని పీరియాడిక్ జానర్లో చేసిన యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా అదే జానర్లో ప్లాన్ చేస్తున్నారు. 1950లో జరిగే కథగా టాక్సిక్ రూపొందనుంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా కోసం బెంగళూరు శివారు ప్రాంతాల్లో భారీ సెట్ వేస్తున్నారు. యష్ కి అక్కగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ హ్యుమా ఖురేషీ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం బెంగళూరులో షూట్ చేస్తున్న చిత్ర బృందం త్వరలో మరో మేజర్ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లబోతోంది. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.